హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు 2 months ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? నేనైతే వైసీపీ. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు కరోనా టైంలో చేసే చాలామంది అవుతున్నారు. దానివల్ల అయితే వైసీపీ అనుకుంటున్నాను. పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి అన్న. మీకేముంది? మాకంటే ఏమీ లేదన్న ప్రస్తుతానికైతే. మాకంటే ఏ కావాలని ఏమనుకున్నా వచ్చాయన్న. ఏమొచ్చినాయి అంటే ఇప్పుడు నేనైతే అక్కడ ఉండట్లేదు. ఇంట్లో అందుతున్నాయి. ఇంట్లో రేషన్ కరెక్ట్ టైంకి వస్తుందన్న. ఇంటికి వచ్చేస్తుందా? ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ఇంకేం 45,000 పెన్షన్, అమ్మఒడి అంటే మాకు ఎవరు లేరు. 45 years వాళ్ళకి పెన్షన్. 45 years అంటే ఎవరు లేరు. మమ్మీ మాకు లేరు కాబట్టి పెన్షన్ లేదు. వచ్చినంత వరకు మీకు అందేంత వరకు అందుతున్నాయి. మీకు ఏం అర్హత ఉందా? అవన్నీ అందుతున్నాయి. మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయి అంటావు? దేనికి? ప్రతిపక్షానికి చేస్తాయి కదన్నా. అది చేయకపోతే ఎలా? ప్రతిపక్షానికి చెయ్యాలి, తప్పదు. అంతకుముందు ప్రభుత్వంలో హామీల పరంగా ఇంత న్యాయంగా ఇచ్చిన మాట మీద నిలబడ్డే నాయకుడిని చూసావా? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్ అని చెప్పారన్న, మా పథకాలు మీకు అందితేనే ఓటు వేయండి, లేదంటే లేదు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పే నాయకునికి ఎవరు ఉన్నారన్న? మరి నిజంగా ఆయన చెప్పినట్టు ప్రతి కుటుంబానికి న్యాయం జరిగితేనే మీరు నాకు ఓటు వేయండి అన్నారు కదా. జరిగిందా ప్రతి కుటుంబానికి న్యాయం? నేనైతే జరిగింది అనుకుంటున్నాను అన్న. మరి మిగతా వాళ్ళ అయితే చెప్పలేము కదా. మా ఏరియా వరకు అయితే చూసుకుంటే జరిగింది అనుకుంటున్నాం, మిగతా చెప్పలేము. బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తావు? బాబు గారికి అంటే అతని ఎక్స్పీరియన్స్కి ఇతని ఎక్స్పీరియన్స్కి చాలా తేడా. బాబు గారిది ఎక్స్పీరియన్స్. మరి ఇతను కొత్త యువ నాయకుడు కాబట్టి చూడాలి. బాగా చేస్తున్నాడు ఈయన కూడా. ఓకే. సో 150 సీట్లు వచ్చినాయి పోయినసారి. జగన్ గారి భారీ మెజారిటీతో గెలిపించారు. ఈసారి ఎన్ని వస్తాయి? 175. ఈసారి 175కి చెప్పుకోలేం, మనం చూడాలి. అది మనం మనం అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే సీట్లు అయితే వస్తాయి. వస్తాయి. థ్యాంక్ యూ.